జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. యువ టీమిండియా రాణించలేకపోయింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు తేలిపోయింది. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయలేదు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లెవ్ మదాండే 25 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసి నాటౌట్గా ఉండగా, బ్రియాన్ బెన్నెట్ 22 పరుగులు, వెస్లీ మాథవారే 21 పరుగులు, డేయన్ మేయర్స్ 23 పరుగులు చేశారు. జింబాబ్వే జట్టులో మొత్తం 4 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో రవి బిష్నాయ్ 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్తో 27 పరుగులు చేశాడు. అవేష్ ఖాన్ 12 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. టీమిండియాలో అభిషేక్ శర్మ డకౌట్ కాగా, రియాన్ పరాగ్ 2 పరుగుల వద్ద అవుట్ కాగా, ధ్రువ్ జురేల్ 6 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగుల వద్ద రింకు సింగ్ డకౌట్ కాగా, జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, టీ చతారా 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బ్రియాన్ బెన్నెట్, వెల్లింగ్టన్ బ్లెస్సింగ్, లుక్ జాంగ్వే తలో వికెట్ తీశారు.